వార్డు, మన వివర్స్ కాలనీ వార్డు సంబంధించిన మన కుర్ని సమ్మేళన, మన కుర్ని వాళ్ళ సమ్మేళనంతో అందరూ గోనిగండ్ల నుంచి, ఎమ్మినూరు నుంచి అందరూ పెద్దలు మన ప్రచారానికి కొత్తగా ఈరోజు రావడం జరిగింది. అందరితోనూ మేమంతా వాళ్ళని ప్రచారంలో అందరి భాగంగా మేమంతా కలిసికట్టుగా మేమంతా కలిసి ప్రచారానికి పోయినాము. వాళ్ళ ఆనందం కూడా మనం చూడగలిగినాము. ఇక్కడ అందరూ సంతోషంగా ఉన్నారు. మనం రావడానికి వివర్స్ కాని వాళ్ళు కూడా మనకు తోడ్పడి మనకు సహకరించి మనకు ఉత్తరేణుకు ఓటు ఇస్తామని చెప్పేసి అందరూ సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. అందరూ సంతోషంగా ఉన్నందుకు మేము ఈ ప్రచారాన్ని కంటిన్యూ చేసి రేపు సాయంత్రం వరకు మేము ముగించుకున్నాము. థ్యాంక్ యూ. నా పేరు నీలకంఠప్ప, 26 వరకు. నా పేరు మాచన్ వెంకటేష్. నేను స్టేట్ కార్పొరేషన్ చైర్మన్, అంటే ఐటీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కింద వస్తుంది. ముఖ్యంగా నేను చెప్పడం ఏమంటే, ఎమ్యూనూరు నందు బీసీ కింద, చేనేతల కింద ఇవ్వాలని ఫస్ట్ జగన్ గారు ఫిక్స్ చేశారు. అందుకు మా చెన్నకేశ్వర గారు సహకారంతో నేను ఒక నెల రోజులు ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను కొనసాగాను. తర్వాత బుట్టరంకం ఉంటే బాగుంటుందని కొద్దిగా వచ్చినందుకు మళ్ళీ జగన్ గారు మార్పు చేసి, ఎందుకంటే విషయం 125 to 175 ఎందుకు రాకూడదనే ఉద్దేశంతో నాకంటే ఆమె కొద్దిగా మెజార్టీ ఎక్కువ ఉన్నందుకు ఆమెను ప్రిపేర్ చేశారు. తర్వాత ఆమె ఫిక్స్ అయిపోయింది మన ఎమ్మెల్యే అభ్యర్థిగా. తర్వాత జగన్ అన్నారు వెంకటేష్, ఇప్పుడు మేడం గారు ఆమె రేణుకమ్మ గారు ఎమ్మెల్యే అభ్యర్థి ప్రకటిస్తున్నాను కాబట్టి నువ్వు ఇప్పుడు నేను గాలికి వదలటం లేదు, నువ్వు బాధపడకూడదు, నన్ను నమ్మిన వాళ్ళు ఎవరు బాధపడకూడదు, ప్రతి ఒక్కరూ నన్ను నమ్మిన వాళ్ళంతా వాళ్ళకి ఏదో ఒకటి జరగాలి, మంచిగా జరగాలి. కాబట్టి నువ్వు ఈరోజు బస్సు ఎక్కి రేపు పొద్దున ఎమ్మెల్యేలకు బస్సు దిగిన వెంటనే పేపర్లో స్టేట్ కార్పొరేషన్ చైర్మన్గా నీకు పేపర్లో నీ అడ్వర్టైజ్మెంట్ ఇది వస్తుంది, నేను తప్పకుండా నీకు ఇస్తానని అప్పుడప్పుడే వాళ్ళ పేర్లు పిలిపించి, అంటే సత్యరామకృష్ణ వాళ్ళని పిలిపించి నాకు వెంటనే ఆర్డర్స్ వేసారు. 1 వీక్లో నాకు చైర్మన్స్ వచ్చింది, నా ప్రమాణ స్వీకారం చేయొచ్చాను. ఇప్పుడు స్టేట్ కార్పొరేషన్ నేను చేస్తున్నాను. అంటే జగన్ అనుకున్నది ఏదో వదిలిపెట్టాడు. అందులో మా యొక్క బీసీలకు ఆయన నన్ను ఉన్నట్లుండి నన్ను చైర్మన్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. నేనే కాదు, ప్రజలు కూడా వాళ్ళకి ఏమి ఇవ్వాలి, ఏం లేదు అనేది నాకు బాగా తెలుసు. ఆయన చెప్పాడంటే చేస్తాడంతే, అది ఆయన దాంట్లో తిరుగుండదు, మనము తిప్పడు, మాట తప్పడు. విన్నాడంటే విన్నాను, నేను విన్నాను అంటాడు. అవన్నీ కూర్చో తప్పకుండా ఆయన చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు మేము మా చేనేత తరఫున ఈరోజు మేము ప్రచారం చేస్తున్నాము. అంతే గోనెల నుంచి మా మున్నప్ప గారు వచ్చారు. తర్వాత వాడు ఇంకా చేనేతల వాళ్ళే ఈరోజు మా ప్రత్యేకంగా మేము అందరికీ 26 వాళ్ళు అది మీకు 24వ తారీఖు 13వ తారీఖు తెలుస్తుందండి. 13వ తారీఖు కొట్టేస్తారు. 4వ తారీఖు ఎవరు ఏమన్నా మీకు తెలుస్తుంది అండి. ఇంకోటి ఇండిపెండెంట్ కూడా అదే మాట అంటారు, అందరూ ఇదే మాట అంటారు. ఆ రిజల్ట్ అనేది మన చేతిలో లేదు, అది ఎవరు ఉన్నారు ఎవరు లేదు, రిజల్ట్ అనేది 4వ తారీఖు బయటపడుతుంది. థ్యాంక్ యూ. మాచన్ వెంకటేష్.